క్రోధినామ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరాల్లో మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 4-5 సంవత్సరాలుగా బాగోట్లేదు వీళ్ళకి. ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు తిట్టే అవకాశం ఉంది. అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చేసే పనిలో శ్రద్ధ అవసరంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధతోటి నిష్టతోటి వీరి పని వీరు చేసుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శని ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆ ఖర్చులు మీకు ఉపయోగపడేటువంటివే జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు జన్మస్థానంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి తలపోటుగా ఉంటాం, కళ్ళజోడు పడే అవకాశం, జ్ఞాపక శక్తి లేకపోవడం, కాళ్ళు, నడునొప్పి, వెన్నుపూస నొప్పులు ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కీర్తి సంచారం కన్యారాశిలో జరుగుతోంది కాబట్టి ప్రారంభంలో సామాన్యంగా ఉన్న అనంతరం వీళ్ళు నెమ్మదిగా వీళ్ళకి వెళ్ళే మాసాల కొద్దీ కూడా వీళ్ళు నెమ్మదిగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏలినాటి శని కూడా సంవత్సరం క్రితమే ప్రారంభం అయిందన్నమాట. ఈ సంవత్సరం శని ప్రభావం కూడా కొంచెం ఉంది కాబట్టి జాయింట్ వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మీనరాశి వారికి కొంచెం బాగుండే అవకాశాలు. భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే కూడా వీరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా చేయాలి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా కలహాలు ఉన్నాయి, స్నేహితుల వల్ల బంధువుల వల్ల కూడా విరోధాలు ఉన్నాయి, ధనం విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో సఖ్యతతోటి మెలగవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. విద్యార్థులు కూడా అతి కష్టం మీద వీళ్ళు మొదటి ఛాన్స్లోనే పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ముందు ఈ 6 మాసాలు కూడా విద్య మంచి శ్రద్ధ నిష్టతోటి చదవగలిగినట్లయితే ప్రయత్నం చేస్తే విద్యార్థులకి మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. ఉద్యోగస్తులు పై అధికారులతోటి వాద ప్రతివాదనలు కానీ విరోధాలు కానీ ఉన్నాయి. పై అధికారి చెప్పాడు, నువ్వు చెప్పేవలే, నువ్వు అస్మానలాగే చెప్తూ ఉంటావు, నీకేం పని పాట ఉండదు అని మీ పైన పనిచేసే అధికారిని నిర్లక్ష్యంగా అహంకారంగా మీరు ఏమైనా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ మీ ఉద్యోగం మీద పడి మీ పోస్ట్ ఊస్ట్ అయిపోయే అవకాశం, మిమ్మల్ని దూరంగా బదిలీ చేసే అవకాశం, ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం పై అధికారులతోటి బాస్ తోటి మీరు జాగ్రత్తగానే ఉండాలి. వ్యవసాయదారులకి మొదటి పంట చాలా లాభం ఉంటుంది. పెట్టుబడుల మూలకంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలే ఉన్నాయి. మొదటి పంట మటుకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయంగా 2వ పంట వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవసాయాన్ని 2వ పంట పండించవలసి ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాల్లో మొదట్లోనే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఊహించిన లాభాలు వస్తాయి. కానీ వ్యాపారం విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే బాగా లాభాలు వస్తున్నాయి కదా అని భారీ పెట్టుబడి వెళ్ళిపోకూడదు. లాభం రాగానే మళ్ళీ అంత వచ్చింది ఇంకెంత పెట్టుబడి పెట్టాలనే వెళ్ళాలి తప్ప భారీ పెట్టుబడులకు కానీ నమ్మి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ జాయింట్ వ్యాపారాలకు దిగడం కానీ చేయకుండా ఉంటేనే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినీ రంగాల్లో ఉండే నాయకులకి, గాయకులకి, అలాగే లాయర్లకి, ప్లేడర్లకి, వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి, ఇంజనీర్లకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఇలా కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా లాభాలు ఆశించినంతా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. దానివల్ల లాభాలు పొందే అవకాశం. ఏ ప్రయత్నం చేయకుండా మీరు కూర్చున్నట్లే వస్తుందిలే పెట్టుబడి పెట్టాను కదా అదే వస్తుందిలే అని కూర్చుంటే కనుక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ సినిమా రంగంలో కానీ ఉండేటువంటి మీనరాశి వారు కొంచెం కష్టపడాలి. ఈ సంవత్సరం కష్టపడినట్లయితేనే ఈ సంవత్సరం మీరు ప్రయత్నం ఎక్కువగా ఉంటే అనుకున్న సాధిస్తారు. లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోపణలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిందలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రజల్ని మంచి చేసుకుని వాళ్ళకి సేవ చేయాలి. పై అధిష్టానాన్ని కూడా మిమ్మల్ని గుర్తించిందని చెప్పి మీరు వదిలేయకుండా మీరు కూడా అధిష్టానంతో తగిన విధంగా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడగలిగినట్లయితేనే రాజకీయంలో ఈ సంవత్సరం మసలగలుగుతారు. లేకపోతే సీటు కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. అంతేకాకుండా ఈ మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలకి వివాహం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లేట్ అయ్యే అవకాశం ఉంది. కూడా 6 మాసాల తర్వాతే వివాహానికి అనుకూలంగా ఉంది. అనవసర ధన వ్యయం,
అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం వస్తుంది కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు చేయకండి, పొదుపు చేయండి, దానివల్ల లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే కొంచెం ధన వ్యయం, ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి, శారీరకంగా తెలియని అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు జాతి కనక పుష్యరాగాన్ని చూపుడు వేలికి బంగారంతో చేయించి పెట్టుకున్నట్లయితే మంచిది. గురుబలం పెరగడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం శనగలు దానంగా ఇవ్వడం, గురు జపం చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం అయితే మీకు చాలా అనుకూలమైన రోజు. శనివారం కూడా మీకు అదృష్టవారంగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. వీరి జాతి నీలాన్ని మధ్యవేలికి నీలాన్ని ఇంద్రనీలం కానీ మయూరు నీలం కన్నా ఇంద్రనీలం ధరిస్తే కనుక మంచి రాయిని ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు శనివారం రోజు నువ్వులు దానం చేయడం, శని జపం చేయించుకోవడం, శనికి శాంతి ప్రక్రియలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. 1, 3, 4, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాల వీరికి అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారు జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలంగా ఉన్నాయి. వీరి జాతి ఆకుపచ్చరాయిని, దీన్ని మరకతం అంటారు. ఈ చిటికిరి వేలికి పెట్టుకోవడం వల్ల బంగారంతో చేయించి పెట్టుకోవడం అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వీరు పెసలు దానంగా ఇవ్వడం కూడా మంచిది. 2, 3, 4, 5 కూడా అదృష్ట సంఖ్యలు. వీరికి గురువారము, ఆదివారము, అలాగే బుధ, శుక్రవారాలు కూడా అదృష్ట వారాలుగానే చెప్పడం జరుగుతుంది. టోటల్గా మీనరాశి వారికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే గత సంవత్సరం కన్నా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది కాబట్టి భారీగా పెట్టుబడులకు కానీ, ఇతరుల విషయాల్లో కానీ, విరోధాలతో కానీ, పై అధికారులతో ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీనరాశి వారి స్త్రీ పురుషాదులు, అలాగే వ్యవసాయదారులు కూడా మీ పంట యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు యందు శ్రద్ధగానే ఉండాలి. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండగలిగితేనే మీనరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే శని, రాహుకేతువులు జపదానాలు, రుద్రాభిషేకం చేయించుకొని అప్పుడప్పుడు శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. 12 రాశుల వారికి కూడా నాకున్న పరిజ్ఞానంలోనే మన మహర్షులు అందించినటువంటి ఈ యొక్క కాలమానాలని, ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చెప్పడం జరుగుతోంది. ఇదంతా నా గొప్పతనం ఏమీ లేదు. మహర్షుల యొక్క ఆ యొక్క జ్యోతిష్శాస్త్రాన్ని వాళ్ళు నిర్దేశించి మనకు తెలియజేశారు కాబట్టి ఆ గ్రహాల సంచారాన్ని బట్టి మీ అందరికీ కూడా భక్తి వర్ణ ద్వారా అందివ్వడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం ఒకళ్ళకే కాదు, 12 రాశుల వాళ్ళకి, 12 రాశుల వారికి బాగుండాలని, మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని భక్తి వర్ణం నేను కూడా కోరుకుంటూ ఉన్నాం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా మరి ఒక్కసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా. ఈ ఉగాది సందర్భంగా వేద ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభమానః కళ్యాణః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి.
సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.